బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాని ఉక్రెయిన్ అల్లాడించిన విషయం తెలిసిందే. సుమారుగా 4,300 కిలోమీటర్ల లోపలికి రష్యా లోపలికి భూభాగంలోకి చొచ్చుకు వచ్చి ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేసింది. ఏకంగా 5 స్థావరాలను ఎంచుకుంది. 5 ప్రధానమైనటువంటి ఎయిర్ బేస్లు ఎంచుకొని 41 యుద్ధ విమానాలని పూర్తిగా నిలమట్టం చేసేసింది. డ్రోన్ల సహాయంతో వాటిని కూడా కుప్పకూల్చేసింది. సో ఒక ప్రత్యేకమైన కంటైనర్లో వుడెన్ హోమ్స్ అంటే చెక్కతో తయారు చేయబడినటువంటి ఒక ఇళ్లతో కంటైనర్లని ఏర్పాటు చేసుకొని ఆ కంటైనర్లో పై భాగంలో మొత్తం కూడా డ్రోన్లను అమర్చుకొని కనీసం సిగ్నలింగ్ సిస్టానికి కూడా బేసిక్గా ఇదంతా కూడా మీరు అనుకోవచ్చు అంతా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ రష్యాలోకి ఆ మెటీరియల్ని డ్రోన్ని పంపిస్తుంటే ఎలా పసిగట్టలేదు అని చెప్పి సిగ్నల్ అని సైతం ఎలక్ట్రానిక్ డివైస్ని గుర్తించేటువంటి ఒక సిగ్నల్ అని ఇన్ఫ్రారెడ్ రేస్ని ఇతరత్ర అంటే ఎలక్ట్రానిక్ డివైస్ వెళ్తున్నాయా లేదా అనేది ప్రతి చోట చెకింగ్ లాంటివి ఉంటాయి కాబట్టి వాటిని సైతం దాటుకొని వెళ్ళేలా ఒక ప్రత్యేకమైన టెక్నాలజీతో కూడినటువంటి షీల్డ్ని ఆ ఓవర్ కంటైనర్ పైన కప్పేసి మరీ తీసుకెళ్లి సుమారుగా 4,300 కిలోమీటర్ల దూరం కొన్ని కీలకమైన ఎయిర్ బేస్ని కుప్పకూల్చేసింది ఉక్రెయిన్. రష్యా పైన పెద్ద ఎత్తున దాడులకు తెరలేపు 41 ఎయిర్ బేస్ని కుప్పకూల్చేసింది. దాంట్లో బెలయా ఎయిర్ బేస్, ఒలెనియా ఎయిర్ బేస్, జాలిగ్బో ఎయిర్ బేస్, తర్వాత ఇవానోవా ఎయిర్ బేస్, అమూర్ ఎయిర్ బేస్. సో 5 ఎయిర్ బేసెస్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతాలని టార్గెట్ చేసి 41 యుద్ధ విమానాలను కుప్పకూల్చేసింది. ఆ తర్వాత ప్రతీకార చర్యలో భాగంగా రష్యా 472 డ్రోన్లని రష్యా ఉక్రెయిన్ పైన ప్రయోగించింది. సో దీనికి ఇప్పుడు తిరిగి ఉక్రెయిన్ కూడా బ్రిటన్ సహాయం కోరింది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ నుంచి ఉక్రెయిన్కి సుమారుగా 1,00,000 డ్రోన్లు రాబోతున్నాయట. రష్యా అధిపతికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే రష్యా చాలా ఆర్మ్స్ పరంగా చాలా పెద్ద దేశం, పెద్ద ఎత్తున టెక్నాలజీతో కూడిన దేశం, ఆర్మ్స్ పరంగా వార్ ఎక్విప్మెంట్ పరంగా చాలా పెద్ద దేశం కాబట్టి ఉక్రెయిన్ 3 ఏళ్ల యుద్ధంలో ఇది మొదటిసారి రష్యా ఇంత పెద్ద ఎత్తున ఉక్రెయిన్ పైన దాడులకు తెరలేపడం అనేది. మరి అక్కడ ఎటువంటి విధ్వంసం జరిగింది, ఎటువంటి ఘోర పరాజయాన్ని ఉక్రెయిన్ చవి చూసింది, ఎటువంటి డ్యామేజ్ జరిగింది అనేది ఇంకా అధికారికంగా రష్యా కానీ ఉక్రెయిన్ కానీ ప్రకటించలేదు. ఎందుకంటే కేవలం 12 మంది ఆర్మీ జవాన్లు అయితే మరణించారన్నట్టుగా ఉక్రెయిన్ చెప్తోంది. మరి అంతకు మించి ఎటువంటి సినారీ నెలకొందనేది ఎందుకంటే క్లారిటీ లేదు. ఎందుకంటే 472 డ్రోన్లు ప్రయోగించడం అంటే చిన్న విషయం ఏం కాదు. కేవలం ఒక 117 డ్రోన్లతోనే ఉక్రెయిన్ రష్యాని ఉక్కిరిబిక్కిరి చేసింది. 41 యుద్ధ విమానాలను పూర్తిగా కుప్పకూల్చేసింది. అటువంటిది 472 డ్రోన్లని రష్యా ఉక్రెయిన్ పైన ప్రయోగించిందంటే దాని ప్రభావం ఎంతలా ఉండుంటుంది? మినిమం దీనికి కనీసం 10 రెట్లు ఉండదా? కానీ దాని అధికారికంగా మాత్రం ఇంకా ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ప్రకటన చేయలేకపోతుంది. ఇప్పుడు రష్యా కూడా ఇంత పర్టికులర్గా మేము ఈ డ్రోన్ల ప్రయోగం ద్వారా ప్రతీకార దాడి ద్వారా ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగాం, అక్కడ ప్రముఖమైనటువంటి ఎయిర్ బేస్ను కుప్పగూల్చగలిగామని చెప్పలేకపోయింది. కొన్ని డిస్కమ్స్ని అంటే అక్కడ కొన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ని కానివ్వండి, ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ని కుప్పగూల్చే ప్రయత్నం చేయడంతో భాగంగా 12 అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్లను మాత్రం కుప్పకూల్చగలిగింది. అయితే ప్రస్తుతానికి ఉక్రెయిన్కి రష్యాను ఢీకొట్టేందుకు బ్రిటన్ సహకారం అందిస్తోంది. సుమారుగా 1,00,000 డ్రోన్లని, 1 కాదు 2 కాదు 1,00,000కు పైగా డ్రోన్లని భారీ సంఖ్యలో ఇటు బ్రిటన్ ఉక్రెయిన్కి ఇవ్వడం కోసం అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. సో ఏడాదిలో 1,00,000కు పైగా డ్రోన్లు అందజేస్తామని ఉక్రెయిన్కి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుమారుగా 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ల ప్యాకేజీకి ఉక్రెయిన్ బ్రిటన్ ప్రభుత్వాలు అంగీకారం తెలుపుకున్నాయి. అయితే బ్రస్సెల్స్లో 50 దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్రిటన్ రక్షణ కార్యదర్శి జాన్ హీలీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఉక్రెయిన్కి మొదటి నుంచి బ్రిటన్ సపోర్ట్ ఇస్తున్నారు. సుమారుగా 30 ఏళ్ల పాటుగా ఎటువంటి సహకారం కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. $300 బిలియన్ ఖర్చు పెడతాం. అక్షరాల $300 బిలియన్ అంటే ఎన్ని సున్నాలు అర్థం చేసుకోండి. సో $300 బిలియన్ ఉక్రెయిన్ కోసం, ఉక్రెయిన్ రక్షణ కోసం అంతా కష్టపడతామని చెప్తూనే బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ పెద్ద ఎత్తున ఇతర నాటో దేశాల యొక్క మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఇతరత్ర దేశాల సపోర్ట్ కూడా కూడగట్టేందుకు, యూరోపియన్ కంట్రీస్ యొక్క సపోర్ట్ కూడగట్టేందుకు ప్రయత్నం చేశాడు. అయితే బ్రిటన్ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ మొదటి నుంచి అటు ఉక్రెయిన్ వైపుగా సపోర్ట్గానే ఉన్నాడు. రష్యాను ఢీకొట్టడం కోసం అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్తూనే ఉన్నాడు. తాజాగా ఈ ప్రకటన మరింత ఆసక్తి రేపుతోంది. 1,00,000 డ్రోన్లను ఇస్తాం, సుమారుగా మేము $350 బిలియన్ యొక్క అగ్రిమెంట్, $1 మిలియన్ యొక్క అగ్రిమెంట్ని కుదుర్చుకున్నామని చెప్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంతలా బ్రిటన్ ఉక్రెయిన్కి సహకారం అందిస్తుంది అనేది. సో ప్రస్తుతానికి బ్రస్సెల్స్లో 50 దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూపులు సమావేశం జరిగితే ఈ సమావేశంలో ఈ యొక్క నిర్ణయం జరిగింది. 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ ప్యాకేజీతో ఉక్రెయిన్కి సహాయం చేయబోతున్నారు. సో ప్రస్తుతానికి
2026 ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్కి 1,00,000 డ్రోన్లు అందజేస్తామని ఈ అగ్రిమెంట్లో మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. సో ఆ దేశానికి ఇచ్చేటువంటి 4.5 మిలియన్ పౌండ్ల మిలిటరీ మద్దతుతో పాటుగా ఈ 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ ప్యాకేజీ కూడా సహకారం అందిస్తున్నామని చెప్పి బ్రిటన్ చెప్పుకొచ్చారు. రష్యన్ దురాక్రమణతో సహా పెద్ద ఎత్తున వారిని ముప్పులను ఎదుర్కోవడం కోసం ఈ యొక్క కీవ్ మిలిటరీకి తమ మద్దతు ఇస్తున్నట్టుగా బ్రిటన్ ప్రకటిస్తోంది. బ్రసెల్స్లో 50 దేశాలతో జరిగినటువంటి ఈ ఉక్రెయిన్ రక్షణ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో ఈ నిర్ణయం తెరమీదకి వచ్చింది. గతంలోనూ రష్యా సైనిక స్థావరాలు చమురు బావులపైన దాడులు చేసేందుకు ఉక్రెయిన్కి వీటిని ప్రయోగించింది. సో అయితే తాజాగా భవిష్యత్తులో రష్యా ఆక్రమణలను ఎదుర్కోవడానికి రష్యా చేసినటువంటి దాడిని ఎదుర్కోవడం కోసం డ్రోన్లని బ్రిటన్ నుంచి యుక్రెయిన్కి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రష్యా దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడం కోసం మాత్రమే ఈ రకమైన చర్యలు పాల్పడుతున్నామని చెప్పి చాలా క్లియర్గా ఉక్రెయిన్ చెప్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ చేసిన చర్యకి రష్యా రగిలిపోతోంది, అట్టుడికిపోతోంది. ఏ క్షణమైన అణు ప్రయోగాన్ని చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రష్యా 41 ఎయిర్ క్రాఫ్ట్లని పూర్తిగా ఉక్రెయిన్ దెబ్బతీసింది. సుమారుగా 1 కాదు 2 కాదు $7 బిలియన్ నష్టాన్ని $7 బిలియన్ నష్టాన్ని రష్యాకి ఉక్రెయిన్ ద్వారా పెద్ద ఎత్తున నష్టం కలిగింది. ఇక 34% వరకు మాస్కో స్ట్రాటజిక్ క్రూజ్ని మొత్తాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం ఉక్రెయిన్ చేసింది. ఇక మిసైల్ క్యారియర్స్ని డిస్ట్రాయ్ చేసింది, 41 యుద్ధ విమానాలను డిస్ట్రాయ్ చేసింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి Tu-22 M3, Tu-95 స్ట్రాటజిక్ బాంబర్లు, A-50 సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు ఇవన్నీ కూడా రష్యా దగ్గర ఉన్నటువంటి ఆ 41 అత్యాధునికమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ని పూర్తిగా కూడా ఉక్రెయిన్ నేలమట్టం చేయడమే కాకుండా ఇప్పుడు రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, రష్యాకి సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తున్నారంటే అక్కడ చాలా తక్కువగా బాంబర్లు ఉన్నాయి తమ దేశంలో. అయితే ఆ బాంబర్లో తక్కువగా ఉన్నటువంటి బాంబర్లో సుమారుగా 10 వరకు ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో పూర్తిగా కూడా పేలిపోయాయి, అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. వాటిని రీప్లేస్ చేయడం కుదరదు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే తయారు చేయడంలో సాధ్యం కాదు. చాలా పురాతనమైన మోడల్స్, చాలా పెక్యులర్ మోడల్స్ అవన్నీ కూడా ఇప్పుడు తయారు చేయడానికి సులభతరం అంత ఈజీ అయితే కాదు అనేది రష్యన్ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా తాజాగా ఉక్రెయిన్కి బ్రిటన్ సపోర్ట్ వస్తుంది అని అంటే గతంలో కూడా చెప్పుకున్నాం మనం, రష్యా ఉక్రెయిన్ వార్ ఏకంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనంటే డెఫినెట్గా జరగవచ్చు అని మాట్లాడుకున్నాం. ఎందుకు కారణం ఏంటంటే చాలా క్లియర్గా గతంలో రెండో వరల్డ్ వార్ జరిగింది కూడా ద సోవియట్ యూనియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్లనే. అప్పటికి మనం చూసాం వాళ్ళు పెద్ద ఎత్తున విక్టరీ డే అని జరుపుకున్నారు రష్యాలో. కారణం రెండో వరల్డ్ వార్లో యుద్ధంలో మేము గెలిచామనేటువంటి ఒక గర్వాన్ని ఆ యొక్క సిచ్యువేషన్ని సెలబ్రేట్ చేయడం కోసం మాత్రమే వాళ్ళంతా కూడా ఈ అక్కడ రిపబ్లిక్ డే విక్టరీ డేని జరుపుకున్నారు. దానికి ఆల్రెడీ మోడీ కూడా ఆహ్వానం అందింది. దేశ విదేశాల నుంచి అధిపతులు అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఉండేది, కానీ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కొనసాగుతుంది కాబట్టి మోడీ అటెండ్ కాలేకపోయారు. సో రెండో వరల్డ్ వార్లో రష్యా చాలా కీలకంగా వ్యవహరించింది. ఇప్పుడు 3వ వరల్డ్ వార్ కూడా రష్యానే కారణం కాబోతుందని డెఫినెట్గా అదే నిజమనే సంకేతం కనబడుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ యొక్క చర్యలకి ప్రతీకార చర్యల్లో భాగంగా రష్యా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నప్పటికీ ఇకపై ఉక్రెయిన్కి బ్రిటన్ సపోర్ట్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు ముందస్తుగా అంచనా వేసి అణు ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టెక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ ని మొత్తాన్ని కూడా రష్యా